హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే షార్ట్ కట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది we will try నెక్స్ట్. ఓకే, సో మనం ఇప్పటిదాకా లేక్ హౌస్ లో షార్ట్ కట్స్ క్రియేట్ చేసినాం, అలానే డేటా హౌస్ ద్వారా కూడా చేసాం. బట్ ఈ రోజు ఏంటంటే ఏడిఎల్ జెంటర్ ద్వారా సో మనం షార్ట్ కట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ ఫైల్స్ ఉంది కదా, సో దీని మీద రైట్ చేస్తే మనకి న్యూ షార్ట్ కట్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ రకరకాల లైక్ సో ఇంటర్నల్ అంటే నథింగ్ బట్ విత్ ఇన్ ఫ్యాబ్రిక్ లో మీరు లేక్ హౌస్ ద్వారా షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే అమెజాన్ S3 కావచ్చు, కంపాటబుల్ ఏడిఎల్ జెంట్, డేటా హౌస్, జీసీఎస్, ఓకే, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ అనమాట. ఇలా రకరకాల షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి. మనం ఆల్రెడీ సో డేటా హౌస్ గురించి డిస్కస్ చేసినాం అండ్ వన్ లేక్ గురించి డిస్కస్ చేసినాం. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏడిఎల్ జెంటు అనమాట. సో జస్ట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి సో కొత్తగా కనెక్షన్ తీసుకోవచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ కనెక్షన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూ కనెక్షన్ తీసుకోవాలంటే మనకి డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నథింగ్ బట్ యాక్సెస్ కి, షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ అండ్ ఆర్గనైజేషన్ అకౌంట్, సర్వీస్ ప్రిన్సిపల్, వర్క్ స్పేస్ ఐడెంటిటీ, ఇలా సో డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట. బట్ నేనైతే ఆల్రెడీ నేను ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేశాను అనమాట. అక్కడి నుంచి నేనైతే యాక్సెస్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్, ఓకే, సో మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి స్టోరేజ్ అకౌంట్ అన్నమాట. ఇక్కడ మనకి కంటైనర్స్ వీటి గురించి నేను ఆల్రెడీ సో ఈ వీడియోస్ కూడా చేయడం జరిగింది. అజూర్లో EDF కావచ్చు, సినాప్స్ అనలిటిక్స్ కావచ్చు, చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో దయచేసి ఆ వీడియో చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ కంటైనర్లో మనకి రెండు ఫోల్డర్స్ ఉన్నాయి. ఒకటి సేల్స్ డేటా, రెండోది వచ్చేసరికి మార్కెటింగ్ డేటా అనమాట. సో ఈ మార్కెటింగ్ డేటాలో మనకి ఏమి లేవు, ఓన్లీ సోర్స్ డేటాలు మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మీరు ఏదైతే సో షార్ట్ కట్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే రెండు సెలెక్ట్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఈ ఫోల్డర్లో ఎటువంటి ఫైల్స్ అయితే లేదు, బట్ ఈ ఫోల్డర్లో వచ్చేసరికి మనకి 3 CSV ఫైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ చూడొచ్చు, మీరు కావాలంటే సో ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఇఫ్ రియల్లీ వాంట్ సంథింగ్. సో బట్ మనకైతే అవసరం లేదు. క్రియేట్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో రెగ్యులర్ ఫోల్డర్కి దీనికి ఒక లింక్ లాగా ఉంటుంది. ఓకే, సో నథింగ్ బట్ చూడొచ్చు. సో మార్కెటింగ్ డేటా చూడండి, emp.csv, emp_market.csv, emp_test. ఇలా మనకి ఏంటంటే సో త్రూ షార్ట్ కట్ ద్వారా ఏదైతే ఏడిఎల్ జెంటులో ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇది చాలా చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అంటే మనం అక్కడ ఉన్న ఫైల్స్ ని ఇక్కడికి త్రూ పైప్ లైన్స్ కావచ్చు, లేకపోతే వేరే విధంగా చేయకుండా డైరెక్ట్ గా సింగిల్ షార్ట్ కట్ లో మనకి ఫైల్స్ అన్ని కూడా లేక్ హౌస్ లోకి అయితే వస్తుంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు కావాలంటే ఫైల్స్ ను కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు, లైక్ డేటా పైప్ లైన్స్ ద్వారా కావచ్చు, ఇంకోటి. సో మీ అందరికీ తెలిసింది అది ఎలా చేయడం ఏంటనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా ఫోల్డర్ డిలీట్ చేశాను అనుకోండి. ఓకే, సో డిలీట్ అంటే డెస్టినేషన్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. సో డిలీట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో మార్కెటింగ్ డేటా అనే ఫోల్డర్ అయితే నేను లేకోస్ లో డిలీట్ చేశాను అనమాట. సో రిఫ్రెష్. డిలీట్ అయిందా? డిలీట్ కాలేదు. ఓకే, సో నేను ఎంటైర్ ఫోల్డర్ డిలీట్ చేశాను. అదే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డేటా, ఇక్కడ ఒక ఫైల్ డిలీట్ చేస్తాను. డిలీట్, డిలీట్, రిఫ్రెష్. చూసారా, 3 ఫైల్స్ లో ఒక ఫైల్ మాత్రమే ఉంది, రిమైనింగ్ 2 ఫైల్స్ లేవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను అడ్మిన్ అన్నమాట. ఓకే, ఐఎమ్ ద అడ్మిన్ ఫర్ దిస్ ఎంటైర్ టెనెంట్. అలానే ఇక్కడ కూడా సో ఐఎమ్ ద ఓన్. సో మేబీ జనరల్గా ఎలాంటి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయరు, ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే బిజినెస్ చేసుకుంటుంది. సో జనరల్గా డిలీట్ చేయడం అదేం పాసిబిలిటీ ఉండదు అనమాట.
చూడండి ఏమేమి డిలీట్ అయినాయి. ఓకే, సో కావాలంటే మనం రొటేషన్ కూడా తీసుకోవచ్చు. సో మీ అందరికీ తెలిసింది ఎలా చేయాలి ఏంటి అనేది. సో బ్యాక్ టు రొటేషన్ 6 ఎనీ డేస్ ఏంటనేది కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ గురించి నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పడం జరిగింది. చూడండి ఆ వీడియోస్, సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.